నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో అక్రమ కేసులు నమోదయ్యి బెయిల్ మీద బయట ఉంది అందరికీ తెలిసిందే. అయితే సిబిఐ కోర్టుకి 14వ తేదీన హాజరు కావాలి. అయితే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా హాజరు కాలేనని మనకు సమాచారం వచ్చింది. ఒక మెమో కూడా దాఖలు చేయడం జరిగింది. మరోపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కూడా కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికీ సిట్టు దూకుడు పెంచింది. అయితే వైవి సుబ్బారెడ్డికి అయితే నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన కోర్టుకు హాజరు కావాలి. అయితే వైవి సుబ్బారెడ్డి నిజంగా హాజరవుతారా లేదా ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసుకు సంబంధించి ఈ నెల 14వ తేదీన సిబిఐ కోర్టుకు హాజరు కావాలి, కానీ నేను వ్యక్తిగతంగా హాజరు కాలేనని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మరోపక్క వైవి సుబ్బారెడ్డి వాళ్ళ బాబాయ్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కల్తీ లడ్డు గురించి వ్యవహారానికి సంబంధించి 13వ తేదీన విచారణకు హాజరు కావాలి. తను కూడా ఇప్పుడు హాజరు అవుతారా లేదంటే ఏం చెప్తారు సార్? ఇప్పటికీ లడ్డు వ్యవహారానికి వాటా జగన్మోహన్ రెడ్డికి వాటా ఎంత ఉంది, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి వాటా ఎంత అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన 14వ తారీఖున హాజరవ్వమని సిబిఐ కోర్టు ఆదేశాలు ఉన్నాయి. దానికి నేను హాజరవ్వలేను, నేను ఇంటి దగ్గర నుంచే నాకు అలవాటు అండి సిట్టింగ్లు వేసుకుని చేయటం గట్టానే, నాకు రాబుద్ది ఏదండి అక్కడికనే అని చెప్పి అన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు. మరి కోర్టు ఏం చేస్తో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఏది కాదనలేదు. ఎందుకంటే ఆయన అంటే మరి వాళ్ళ తండ్రి లేని పిల్లోడని కొంచెం వెసులుబాటు ఇస్తున్నారు అతనికి. అతని తరపున వాదించే వాళ్ళు కూడా గట్టిగా వాదిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ నాన్నేడండి వాళ్ళ అమ్మ కూడా పట్టించుకోవట్లేదు అతన్ని, వాళ్ళ అమ్మతో కూడా గొడవలు ఉన్నాయి, చెల్లి కూడా గొడవలు ఉన్నాయి, అతను రాలేడండి అని చెప్తున్నారు. దానికి ఒకదానికి కూడా సంబంధం లేకుండా వాళ్ళు కూడా సరేలేండి వదులుతున్నారు. ఎందుకంటే అతను దొంగ ఫోన్ నెంబర్ ఇచ్చాడన్నా కానీ వచ్చేడు కదా ఇంకెందుకు పోనివ్వండి అంటున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఈ దేశంలో మిగతా దొంగోళ్ళు కూడా అలాగే వెసులుబడితే అలా దొంగతనాలు జైళ్ళు అవసరం ఉండదు. అర్థమైందండి? జైళ్ళు అవసరం లేకపోతే చాలా వరకు వచ్చి దండకుండదు. ఎవడొకటి చేస్తాడు ఆ పాపని ఆడే పోతాడని వదిలేయటమే. ఈ కోర్టులు న్యాయస్థానాలు వివాదాలు అనవసరం అండి. ఎందుకంటే ఆ ఊళ్ళో పంచాయతీలు ఏంటంటే గబగబ పెద్ద మనుషులు తేల్చేసి పంపిస్తారు, కూడా ఉండదు. ఎంతో కొంత ఫైన్ అక్కడే వేస్తారు, తక్షణ న్యాయం జరిగిపోద్ది. మంచో చెడో అది న్యాయమో అన్యాయమో ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది ఇక్కడ ఇంత తతంగం పెట్టుకుని ఏంటండి అక్కడ అదే ఉంటుంది. ఇతను ఇప్పుడు ఒక మాట మాత్రం బాగానే చెప్పాడు, నేను వర్చువల్గా వస్తానండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేయమని. ఇంకా నయ్యం జడ్జి గారు మీరే రండి నాకు రాబుద్ది ఎత్తలేదా అనలేదు. ఇంకా నయ్యం అదొకటి మంచి మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, మెచ్చుకోవాలి మనం. అంటే అంటాడు కూడా నాకు కుదరదండి, నా సెట్టింగ్లు వేసుకుంటాం, ఏపీ సెక్రటేరియట్ సెట్టింగ్ వేసాను నేను, వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగ్ వేసాను నేను, అలా కోర్టు సెట్టింగ్ వేయలేనా నేను, మీరే రండి ఇక్కడికి అంటే అంటాడు కూడా అతను వెసులుబడితే. అది అతని వ్యవహారం అలాగ ఉంది. ఇక సుబ్బారెడ్డి దగ్గరికి వస్తే అతను నోటీసులు ఇచ్చారు. అతను కూడా నేను శబరిమల వెళ్ళాలంటే 2 రోజులు ఆగి వస్తానంటే అంటాడు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళ హక్కు ఉంటుంది వాళ్ళు అడగడానికి. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సిఐడి వాళ్ళు ఇవాళ రాలేనండి నాకు కడుపులోనే పోతుంది 2 రోజులు ఆగి వస్తానంటాడు. సరేనా రమ్మంటారు. ఇప్పుడు మిథున్ రెడ్డి ఏమంటున్నాడు, నేను అతను హాజరు అవ్వాలి బెయిల్ వచ్చినప్పుడు కండిషన్లోను, నేను ఇప్పుడు రాలేను అంటున్నాడు. సర్లే అయితే ఇప్పుడు రాకపోతే మీరు ఎప్పుడు వస్తారండి అని అడిగితే వచ్చే ఛాన్స్. ఇలాంటివి మనకి తలపోటు వచ్చేస్తూ ఉంటుంది ప్రజలకి. ఏంట్రా ఇది, వీళ్ళకి ఏంటి స్పెషల్, మామూలుగా ఎవడన్నా సాక్ష్యం చెప్పడానికి రాకపోతే కూడా అరెస్ట్ చేసి తీసుకుపోతారు. వీళ్ళు ఈ బందిపోటు దొంగలు కాదు, వీళ్ళకి ఎంత ఛాన్స్ ఇస్తున్నారు అనేటువంటిది ఎవరికి అర్థం కాని విషయం. ఇదో బ్రహ్మ పదార్థం కింద ఉంది అందరికీ. వీళ్ళకి ఏంటి స్పెషల్, వీళ్ళకి ఏం జరి ఎంటికలు ఉన్నాయా, మనందరికీ మామూలుగా నలుపు తెలుపు ఎంటికలు ఉంటాయి, వీళ్ళకేమో జరి ఎంటికలు ఉన్నట్టున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. అదొకటి. ఈ కల్తీ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం దైవద్రోహం చేశారు, వీళ్ళు ప్రజాద్రోహం చేశారు, ఏకకాలంలో దైవద్రోహం కూడా చేశారు. వీళ్ళకి ప్రజలు వాళ్ళకి అధికారం అప్పచెప్తే దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకుని వ్యక్తిగత అక్రమార్జనకి, చట్టరాజ్యాంగ ఉల్లంఘనకి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించుకున్నారు. దీంతోపాటు సరిపెట్టుకుంటే పర్లేదు, దైవద్రోహం చేశారు, దైవ దూషణ చేశారు, దైవాలకి దేవీ దేవతల విగ్రహాలకు అపచారం చేయించారు, స్వామివారి పవిత్రమైన ప్రసాదాలని అపవిత్రం చేశారు, ప్రతిష్ట దిగజార్చారు, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఇన్ని వాళ్ళు మాత్రమే చేయగలరు, వాళ్ళు అన్నీ చేశారు. ఇవాళ
చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి 4వ సారి ముఖ్యమంత్రి అయిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానాల స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలెడతాను అని చెప్పాడు. అదే మాట మీద ఆయన ఆ వ్యవహారం మీద దృష్టి పెడితే సెప్టెంబర్లో చెప్పాడు ఈ ప్రసాదాలు కల్తీ ఉంది, అసలు ఆ కొవ్వు కలిపిన నెయ్యి వాడారు, అసలు ఆ మాట తప్పు చెప్పాడు. నేను నెయ్యి కాదు వాడలేదు, నెయ్యి లాంటి పదార్థాన్ని వాడారు. ఆ నెయ్యి లాంటి పదార్థాన్ని బోలేబాబా డైరీ అన్న కాడ వాళ్ళందరూ కూర్చొని సొంతంగా కెమికల్ ఇంజన్ పెట్టి రకరకాల కెమికల్స్ కలిపి తయారు చేశారు. వాళ్ళు దాంట్లో దాన్ని సమర్థించుకోవడం కోసం ఏదో ఫేక్ డైరీలు డొల్ల కంపెనీలు పెట్టి కొన్ని డైరీలు కొని అందులోంచి 1 లీటర్ పాలు కానీ 1 కేజీ వెన్న కానీ కొనకుండా ఇన్ని వేల లీటర్ల లక్షల నెయ్యి సప్లై చేశారు. ఏంటండి దానికి అడ్డగోలు రేట్లు రాసి దోపిడీ చేసి కమిషన్లు ముడుపులు వాటాలో ఇందులో ముడుపులేనా ముడుపులు అయితే తప్పు కదా, ముడుపులు ఒకటి అయితే ఏంటండి ముడుపులు చేశారు. స్వామివారి ప్రసాదానికి ఇటువంటి కొవ్వు కలిపిన పదార్థాన్ని వాడటం అనేటువంటిది మామూలు ద్రోహం కాదు. కోట్లాది మంది భక్తుల్ని మోసం చేశారు వీళ్ళు. వీళ్ళ జీవితకాలం వచ్చి జన్ముంటే కూడా ఒక రికార్డు తయారు చేసి పెట్టాలి. వీళ్ళు ఏ రూపంలో జన్మించినా కానీ మళ్ళీ జైలు శిక్ష అనిపించాలి. పుట్టిన కాడి నుంచి అంత పెద్ద శిక్ష చేయాలి వాళ్ళకి. భగవంతుడు అయితే ఖచ్చితంగా వేస్తాడు. అది గరుడ పురాణంలో శిక్షలు వేస్తాడా ఎలాగేస్తారో చూడాలి. ఇతను సుబ్బారెడ్డి కానీ అప్పుడు ఈవో గారు ధర్మారెడ్డి కానీ అచ్చం రాజశేఖర రెడ్డిలా మాట్లాడే కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళ కొడుకు కూడా మాట్లాడు రాజశేఖర రెడ్డిలాగా జగన్ ఇలాగంట ఈ కరుణాకర్ రెడ్డి మాట్లాడతాడు అతనిలాగా ఇమిటేట్ చేస్తుంటాడు. వేయటం మరి తెలదాం. వీళ్ళందరినీ లోపల పడేసి ప్రసాదం అది ఎలా చేసాం ఏటో వాళ్ళకి ఎలా చేయాలో ఎలాంటి ప్రసాదం చేయాలో నెయ్యి అంటే ఏంటో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి, లోపలికి చూపించాలి వాళ్ళకోసారి. ఈ దొంగల ముఠాకి ఈ ప్రభుత్వం నేను అనుకోవడం ఈ ప్రభుత్వం కొంచెం చర్యలకు ఉపక్రమిస్తుంది అనుకుంటున్నాను. సార్ ఇప్పటికే లోకేష్ గారు చెప్పారు సార్ శిక్ష తప్పదు ఇప్పుడు నిందితులు ఎవరైతే లడ్డూ సంస్థలు కూడా వేగం పెంచినాయి. వీళ్ళందరికీ ఒక్కోటి మద్యం ముడుపుల కేసు, చిన్న సిట్టు కల్తీ మద్యం కేసు, పరకామణి కేసు, కల్తీ లడ్డూ ప్రసాదాలకి కల్తీ పదార్థాలు వాడిన కేసు, ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డికి మీకు ఇవే ఉన్నాయి నాకు బోళ్ళని ఉన్నాయి అంటాడు. ఇంకా ఉన్నాయి అతనే. రేపు పొద్దున అతనికి ఒకసారి లోపలికి వెళ్తే పాత అక్రమాస్తుల కేసులు బెయిల్ రద్దు అవ్వడమే కాకుండా ఒక బెనిఫిట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, ఏమండి ఇది కొనుక్కోండి ఇది ఫ్రీ అన్నాడు కొనుక్కుంటాం కదా. అలాగా ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ రద్దు అవ్వాలి అటు జైల్లోకి వెళ్తాడని బాధపడకుండా ఏం చేయాలంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ప్రజలకి ఉపశమనం కలిగించడానికి ఈ మద్యం కేసులను ఇలాంటి కేసులు అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా రద్దు అయిపోతాయి. అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాగానే ఈ కేసులో అరెస్ట్ చేస్తే ఆ కేసులో బెయిల్ రద్దు అవుద్ది. అప్పుడు జనం అందరూ బలే జరిగింది అనుకుంటారు. ఏంటండి ఇంకా ఆ తర్వాత వరుసగానే ఇతను చేసిన అక్రమాలన్నిటిని కేసులు 100 కేసులు పెట్టేసి రాష్ట్రం అంతా అతను పర్యటించాలనుకుంటున్నాడు కదా. మేమే తీసుకెళ్తామని వాళ్ళ పోలీసు వ్యాన్లో తీసుకెళ్తామే ఎక్కడికక్కడ అందరికీ ఇలా దొంగదండాలు పెట్టుకుంటూ పోతాడు. ఎర్రోళ్ళగా కనిపిస్తాడు చూసి కూడా ఓరి పోపం అరెస్ట్ చేయను. కానీ ఈసారి ఎవరు అలాగ అనుకోరు నీకు బాగా జరిగిందిరా అనుకుంటారు. మరి వైవి సుబ్బారెడ్డి వెళ్తారా లేదా సార్? వెళ్ళండి వెళ్ళకపోతే నువ్వు వెళ్ళకపోతే మేము వస్తామంటారు. అర్థమైందండి. వెళ్ళాలి. వీళ్ళు ఎక్కడికి తెప్పించుకోలేరండి. వీళ్ళు ఏ సంవత్సరం ఈ ప్రభుత్వం అధికార అంతం అప్పుడు ఆ సంవత్సరం ముందు 6 నెలల ముందు అయితే వీళ్ళు వారాక్షణ రికార్డింగ్ డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అని చేత వీళ్ళు ఎక్కడికి తెప్పించుకోలేరు. వీళ్ళని కాపాడే వాళ్ళు కూడా వీళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు వాళ్ళు. అర్థమైందండి. అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్.